తిరుపతి జిల్లా తీర ప్రాంతంలో 2023 డిసెంబరు తొలి వారంలో వచ్చిన తుఫాను కారణంగా స్వర్ణముఖి నదికి వచ్చిన వరద నీరు వ్యవసాయ పొలాలను ముంచెత్తిన దృశ్యమిది. ఇటువంటి వరద ప్రవాహాలతో పాటు విశాలమైన ప్రాంతాలలో మృత్తికలు మేట వేస్తాయి. ప్రవాహ జల కారణంగా విశాల ప్రాంతాలలో మృత్తికలు మేట వేయడం ద్వారా ఏర్పడిన మైదానాలను నిక్షేపిత మైదానాలంటారు. భారత ఉపఖండంలో హిమాలయ నదులైన సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు వాని ఉపనదుల వరద ప్రవాహాల కారణంగా ఏర్పడిన విశాల నిక్షేపిత మైదానాలు పాకిస్తాన్, భారతదేశము, బంగ్లాదేశ్లలో విస్తరించి ఉన్నాయి. మెత్తని మృత్తికలతో కూడిన ఈ మైదానాలను ఒండ్రు నేలలు అంటారు. ఇవి సారవంతమైన మృత్తికలు. గంగా, సింధు మైదానాలలో ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండ్రు మృత్తికలను బంగర్లు అని, నవీన కాలంలో ఏర్పడిన మృత్తికలను కాదర్లు అని అంటారు. మన దేశంలో అతిపెద్ద భూస్వరూపమైన ద్వీపకల్ప పీఠభూమి పడమటి వైపు నుండి తూర్పునకు వాలు కలిగి ఉన్నది. అందువల్ల ద్వీపకల్ప పీఠభూమిలోని ప్రధాన నదులన్నీ పడమటి వైపు నుండి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఈ నదీ ప్రవాహాల కారణంగా మన దేశపు తూర్పు తీరంలో ఒండ్రు మృత్తికలతో కూడిన నిక్షేపిత మైదానాలు ఏర్పడ్డాయి. ఇవి ప్రధానంగా మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదుల డెల్టాల వద్ద విస్తరించి ఉన్నాయి. ఒండ్రు మృత్తికలు విస్తరించి ఉన్న గంగా, సింధు మైదాన ప్రాంతాలు దేశంలోని తూర్పు తీర ప్రాంతము వ్యవసాయపరంగా ఎంతో కీలకమైన ప్రాంతాలు. ఈ నిక్షేపిత మైదానాలు మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన భౌగోళిక ప్రాంతాలు. ప్రాచీన కాలం నుండి అనేక నగరాలు, వాణిజ్య కేంద్రాలు వర్ధిల్లిన ప్రదేశాలివి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రదేశము గంగా మైదానంలో గంగా, యమునా నదుల సంగమ ప్రదేశము. అలహాబాదుగా, ప్రస్తుతం ప్రయాగ్రాజ్గా పిలువబడుతున్న ఈ ప్రాచీన పట్టణము ప్రాచీన కాలం నుండి ఒక ప్రముఖ తీర్థస్థలమే కాకుండా ప్రముఖ వాణిజ్య వ్యాపార కేంద్రం కూడా. మన దేశంలో ఒండ్రు మృత్తికలు విస్తరించి ఉన్న ప్రదేశాలలో రైతులు ప్రధానంగా వరి, గోధుమ వంటి ఆహార పంటల్ని, చెరుకు వంటి వాణిజ్య పంటల్ని పండిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఒండ్రు మృత్తికలు విస్తరించి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయ ఒండ్రు మృత్తికలు విస్తరించి ఉన్న ప్రాంతము. చెన్నై నుండి రామేశ్వరానికి కోరమాండల్ తీరం వెంబడి చేసే ప్రయాణ సమయంలో కనిపించిన దృశ్యాలివి. సారవంతమైన ఈ ఒండ్రు మృత్తికలలో వరి పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన నది కావేరీ నది. కావేరీ నది పరీవాహక ప్రాంతము కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది. తమిళనాడులోని కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో అనేక ప్రాచీన నగరాలు, వాణిజ్య కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. కావేరీ నదిపై తిరుచినాపల్లికి సమీపంలో చోళులు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఆనకట్టను నిర్మించారు. ప్రపంచంలో ఇప్పటికీ వాడుకలో ఉన్న ప్రాచీన నీటిపారుదల పథకం ఇది. తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఉన్న బృహదీశ్వర ఆలయం ఇది. మన దేశ తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న కోస్తా తీరాన్ని సర్కారు తీరమని అంటారు. కృష్ణ, గోదావరి నదుల డెల్టాలు విస్తరించి ఉన్న ప్రదేశం ఇది. భూస్వరూప శాస్త్రం ప్రకారము గోదావరి, కృష్ణా నదుల వరదల కారణంగా ఏర్పడిన నిక్షేపిత మైదానాలివి. వరి ఈ ప్రాంతంలో విస్తారంగా పండే ప్రధాన ఆహార పంట. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మనది. దేశ ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఒండ్రు మృత్తికలు విస్తరించి ఉన్న గంగా, సింధు మైదాన ప్రాంతాలు, దేశ తూర్పు తీరంలోని డెల్టాలు చాలా కీలకమైనవి. ఈ భౌగోళిక ప్రాంతాలలో సాంద్ర వ్యవసాయ పద్ధతిలో పెద్ద ఎత్తున ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమను పండిస్తున్నారు. ఒక సహజ వనరుగా దేశ వ్యవసాయ రంగంలో ఒండ్రు మృత్తికల ప్రాధాన్యతను తెలియజేసే ప్రస్తావన ఇది. మన దేశంలో రకరకాల మృత్తికలు విస్తరించి ఉండడం వల్ల వ్యవసాయ రంగంలో వైవిధ్యానికి,
రకరకాల పంటలు పండించేందుకు వీలు కలుగుతున్నది. మన దేశ తూర్పు తీరంలో ఒరిస్సా రాష్ట్రంలోని తీర ప్రాంతంలో మహానది వరద ప్రవాహంతో ఏర్పడిన నిక్షేపిత మైదానాలున్నాయి. తూర్పు తీరంలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతమంతా గంగా పరీవాహ ప్రాంతంలో భాగంగా ఉన్నది. ఉత్తర భారతదేశంలోని గంగా పరీవాహ ప్రాంతము ద్వీపకల్ప పీఠభూమికి తూర్పున తీరం వెంబడి నదీ ప్రవాహాల వల్ల ఏర్పడిన డెల్టాలు, ఒండ్రు మృత్తికలతో కూడిన నిక్షేపిత మైదానాలు. దేశ వ్యవసాయ రంగంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలివి. ఇక్కడ సాంద్ర వ్యవసాయ పద్ధతిలో వరి, గోధుమ వంటి ప్రధాన ఆహార పంటలు పండుతున్నాయి. మృత్తిక అత్యంత విలువైన సహజ వనరు. సారవంతమైన మృత్తికల వల్ల వ్యవసాయ పెట్టుబడులు తగ్గుతాయి, పంట దిగుబడులు పెరుగుతాయి.